పార్టీ బీజేపీ కాషాయ రథసారథి ఎన్నికకు ఇవాళ నామినేషన్ స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ స్వీకరణ జరగనుంది. అధిష్టానం నుంచి కాల్ కోసం నేతలు వెయిట్ చేస్తున్నారు. అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉంది. ఒకరితో మాత్రమే అధిష్టానం నామినేషన్ వేయించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నారు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే. హైదరాబాద్లోనే అందుబాటులో ఉన్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి అందిస్తారు. విక్రమ్, చెప్పండి. సో మొత్తానికి ఏకగ్రీవం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నామినేషన్ల స్వీకరణ అని చెప్పిన నేపథ్యం ఒకవైపు, ఒకరితోనే నామినేషన్ వేయిస్తారు అనేది కూడా తాజాగా అందుతున్న సమాచారం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈరోజు అధ్యక్ష ఎన్నికకు సంబంధించి నామినేషన్ల స్వీకారం ఉంటుంది. చాలా రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తుంది. అతను మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ వేయనున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి దాదాపుగా గత సెప్టెంబర్ మాసం నుంచి సభ్యత్వ నమోదు, ఆ తర్వాత బూత్ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికకు సంబంధించి, రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించి చివరి స్థాయి ఘట్టం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్లు తీసుకోబోతున్నారు. నామినేషన్ల దరఖాస్తు ఫారంను పూర్తి స్థాయిలో ఫిలప్ చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ ఫిలప్ చేయనున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. అధ్యక్ష ఎన్నికకు సంబంధించి దాదాపుగా ఉత్కంఠకు తెరపడినట్లేనని స్పష్టమవుతుంది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును దాదాపుగా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. బీజేపీ కొంత బండి సంజయ్, ఈటల రాజేందర్ 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అందరినీ కలుపుగోలుగా ఉండే వ్యక్తిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరును దాదాపు ఖరారు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మధ్యాహ్నం 2 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత 4 నుంచి 5 గంటల వరకు ఉపసంహరణ ప్రక్రియ నామమాత్రంగా ఉంటుంది. రేపు ఎన్నికను అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరి. ఆల్ రైట్ విక్రమ్.